సో సుధాకర్ గారు, ఈ జర్నలిస్ట్ కాలనీలో ఈ హౌస్ మీ ఓన్ హౌసే కదా? ఓన్ హౌస్. ఓకే, ఎవరి దగ్గర కొన్నారు, ఎప్పుడు కొన్నారు? సైట్ ముందు కొన్నాము, సైట్ కొన్న తర్వాత మీరు ఇల్లు కట్టేసాం. ఓ, మీరు కట్టుకున్నారు ఇల్లు? నేను కట్టుకున్నాను. ఓకే, ఇల్లు కొన్నారు అనుకున్నా, కాదు. ఓకే. సో ఇక్కడ ఎవరైనా ఐడియా ఇచ్చారు అప్పట్లో ఇది తీసుకుంటే బాగుంటుంది? అన్నీ మా అన్నయ్య తీసుకున్నాడమ్మా. ఓకే, తనే తీసుకున్నాడు. తను ఏం చెప్తే అది చేసాడు తప్పితే నేను యాక్ట్ చేశాను, వచ్చాను, అంతవరకు చూసుకుని తప్పితే మిగతా కదా పట్టించుకున్నాడు. రెమ్యునరేషన్ ఒక్కొక్కసారి మాట్లాడాను, ఒక్కొక్కసారి బ్రదరే మాట్లాడుతున్నాను. అయితే మీకు యాక్టింగ్ మీద ప్యాషన్, డబ్బుల మీద ఆశ కాదు అసలు? ఈ డబ్బుల మీద పెద్ద ఎక్కువ ఆశపడేవాడిని కాదు. ఒకసారి రాఘవేంద్ర గారు అడిగేవాడిని, ఎలా నువ్వు ఇంటికి ఎన్ని కోట్లు కావాలంటాం. బ్రహ్మానందం 6 కోట్లు కావాలన్నాడు, నేను 3 కోట్లు అన్నాను. కోట్లు కోట శ్రీనివాసం 9 కోట్లు కావాలన్నాడు. ఒకసారి ఇంటర్వ్యూలా చేసామంట ఆయన, రాఘవేంద్ర గారు మమ్మల్ని ఎవరు అని తీసుకుంటారు ఆయన. సినిమాకి కాదు, ఎంత సంపాదించాలనుకుంటున్నాను. నేను 3 కోట్లు అన్నాను, బ్రహ్మానందం 6 కోట్లు అన్నాడు. అతను కోట శ్రీనివాసం ఎక్కువ చెప్పాడు, 12 కోట్లు ఏదో అన్నాడు. ఓకే, పోనీలేండి, 9-10తోనన్నా ఆగారు. ఇప్పుడు వాళ్ళు మీరు ఎవరినన్నా అడగండి, 100, 200, 1000 సరే. అప్పుడు ముందు కూడా తక్కువ ఉండేదమ్మా, ఇంత ఇచ్చేవాడు కాదు. సో అప్పుడే అనుకోవాలి, ఇప్పుడే అనుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు పెరిగిన వీటిని బట్టి. సో సుధాకర్ గారు, ఇప్పుడు కొంతమంది సీనియర్ కమెడియన్స్ లైక్ రేలంగి గారు, వీళ్ళంతా కూడా డబ్బుల విషయంలో కొంచెం లాస్ అవ్వడం జరిగింది కదా, వాళ్ళ నుంచి మీరు ఏమీ నేర్చుకోలేదా? ఇలా ఉండడం దెబ్బతిన్నాను, పరుగు తీశాను, దాని డబ్బులు పోయాయి. ఎమినిమం పార్ట్నర్షిప్ నేను నారాయణ అంతా కలిసి తీసాం, హరిప్రసాద్ అందరం, దాని డబ్బులు వచ్చాయి, దీంట్లో పోయాయి. ఇండస్ట్రీలో ఎంత సంపాదించానో దాంట్లో సగమే వచ్చింది, నాకు సగం పోయినట్టే సినిమాల వల్ల. నిర్మాతగా పెట్టడం వల్ల నిర్మాత ఎమిడి మోటర్ తీసాను, దాని బాగా వచ్చాయి డబ్బులు. చిరంజీవి గారు ఇచ్చారు, మంచి మోటార్ తీసుకున్నారు, మంచి అమౌంట్స్ మాకు ఇప్పించాడు కూడా. అలాగా అరవింద్ గారు కూడా బాగా హెల్ప్ చేసేవాడు అప్పుడు. అట్లాగా అదంతా ఒక కథ. దేవాంతకుడులో మీకు పార్ట్నర్షిప్ ఉందా? లేనండి, దేవాంతకుడు లేదు, సంబంధం లేదు. ఎమిడి మోడ్ ఒకటే చేసాను. ఓకే, అన్న పార్ట్నర్షిప్. తర్వాత డబ్బు వచ్చింది కదా, మళ్ళీ తర్వాత ఎందుకు? ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదనుకున్నాను. తర్వాత మళ్ళీ సినిమా తీయాల్సి వచ్చింది, పరుగున సినిమా తీసాను, అతను రాజన్ ప్రసాద్ కలిసి, దాని డబ్బులు పోయాయి, అది జరిగింది. సో అప్పుడు ట్రెండ్ రాజన్ ప్రసాద్ గారు లాంటి వాళ్ళతో కామెడీ సినిమాలు, అంటే కామెడీ హీరో సినిమాలు బాగుండేవి. ఇటు చిరంజీవి గారు మంచి యాక్షన్ కమర్షియల్ ఫిల్మ్స్ ఇలాంటివి బాగుండేవి. మీకు దేని మీద పెడితే బాగుంటుంది అనిపించింది? పెద్ద ఆలోచించాను కదమ్మా నేను. ఓకే, సుధాకర్ గారు, ఒక ప్రశ్న మీకు. ఇప్పుడు బ్రహ్మానందం గారి అబ్బాయి కావచ్చు, లేకపోతే శివాజీ రాజా గారు, బ్రహ్మాజీ, ఇంకా కొంతమంది కమెడియన్ కామెడీ స్టార్స్ వాళ్ళ పిల్లలు సినిమాల్లో వాళ్ళు కొంచెం ఫెయిల్ అయినట్లుగానే కనిపిస్తున్నారు. సో మీ విషయంలో అలా జరగకుండా ఉండడానికి మీరు ఏం జాగ్రత్తలు తీసుకోవచ్చు? మీ గురించే మీరు ఎక్కువ ఆలోచించాను కాదు, సినిమాలు వచ్చేవాడికి బాగా చేయమని చెప్పాను తప్పితే ఎలా వచ్చేసి ఎలా వస్తాయి ఇవన్నీ అడిగేవాడిని కాదు. టైం వచ్చిందే వస్తాయి లేవట్లేదు, కాకపోతే కృషి ఉండాలి మెయిన్. సినిమా వచ్చిన తర్వాత కష్టపడడం ఎక్కువ ఉండాలి అని మేము చెప్పే ఉన్నాను. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్. లియో ఎంటర్టైన్మెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.